సో మరి మొన్నటి వరకు చెప్పింది ఎంతవరకు గుర్తుందో తెలియదు కానీ ఒకసారి రివైజ్ చేద్దాము. ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సో ఇవన్నీ చాలా ఎక్స్ట్రీమ్ బేసిక్స్ అన్నమాట. కాకపోతే ఖచ్చితంగా మ్యాండేటరీగా నేర్చుకోవాల్సినవి. వీటిని ఎంతవరకు బట్టి చేస్తే అంత ఫాస్ట్గా మీకు ఈ క్లౌడ్ ఈ డెవాప్స్ గురించి మీకు అర్థమవుతుంది. సో బాగా బట్టి చేయాల్సిందే. ఇక మనం ఏ టాపిక్లో ఉన్నామంటే ఏడబ్ల్యూఎస్లో కోపరేటివ్స్ అనే ఈ కేస్ టాపిక్లో ఉన్నాము. లాస్ట్ టైం మనం చూసిన ఏంటో ఒకసారి రివైజ్ చేద్దాం. మనకి కోపరేటివ్స్ అంటే తెలుసు ఏంటి, కంటైనర్స్ని రన్ చేయడానికి. సో మనం డాకర్లో కూడా అదే పని చేశాము. మరి డాకర్కి కోపరేటివ్స్కి ఏంటి ఆ డిఫరెన్స్ అంటే డాకర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి డాకర్ కంపోజ్ తీసుకొచ్చారు. డాకర్ కంపోజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి మనము కోబర్నెటిస్ వాడుతున్నాము. సో డాకరు, డాకర్ కంపోజు, కోబర్నెటిస్ ఇది ఒక సీక్వెన్స్ టైప్ అన్నమాట. డాకర్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మల్టిపుల్ కంటైనర్స్ని మేనేజ్ చేయడానికి అంత కంఫర్ట్ ఉండదు. చేయొచ్చు కానీ అంత కంఫర్ట్ ఉండదు. డాకర్ కంపోజ్లో మనము మల్టిపుల్ కంటైనర్స్ని ఒకటే సింగిల్ ఫైల్లో రాసేసి సింగిల్ కమాండ్ ద్వారా మనము వాటిని బిల్డ్ చేసి కంటైనర్స్ కింద రన్ చేయొచ్చు. అదే కోబర్నెటిస్ విషయానికి వస్తే ఎన్ని కంటైనర్స్ అయినా మనం దీంట్లో ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఎన్ని సర్వీసెస్ అయినా మనము ఈజీగా చేసుకోవచ్చు కోబర్నెటిస్లో. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం కాస్ట్లీ. సో మరి కుబర్నెటిస్ టెర్మినాలజీకి వచ్చేసరికి కంటైనర్ని పాడ్ అని పిలుస్తారు. డాకరు డాకర్ కంపోజ్లో మనము వాటిని కంటైనర్స్ అని పిలుస్తున్నాం కదా. కుబర్నెటిస్లో మాత్రానికి దానిని పాడ్ అని పిలుస్తాము. సో మనకు కుబర్నెటిస్లో ఉన్న మెయిన్ థింగ్స్ ఏంటి? ఒకటి డిప్లాయ్మెంట్స్, రెండోది సర్వీసెస్. సో డిప్లాయ్మెంట్ని మనం చేస్తే పాడ్ రన్ అవుతుంది. పాడ్ లోపల కంటైనర్ ఉంటుంది. అదేవిధంగా సర్వీసెస్ మనం చేస్తే అందులో అవి కూడా పాడ్స్ రన్ అవుతాయి. ఆ పాడ్స్ అనేది మనము మన యొక్క అప్లికేషన్ని బయటికి ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే మనము కోమనెంట్ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో నోడ్స్ ఎన్ని ఉన్నాయి, పాడ్స్ ఎన్ని ఉన్నాయి, నేమ్స్ స్పేసెస్ ఏమున్నాయి, సర్వీసెస్ ఏమున్నాయని డిఫాల్ట్ కమాండ్స్ మనం చూస్తాము. డిప్లాయ్మెంట్ చూడటానికి కూడా ఇదే కమాండ్ వాడితే సరిపోతుంది. డిప్లాయ్మెంట్స్ అని మరొకసారి రిపీట్ చేస్తాను. Kubernetes లో మెయిన్ థింగ్ డిప్లాయ్మెంట్స్, సర్వీసెస్. డిప్లాయ్మెంట్స్ అప్లికేషన్ని డిప్లాయ్ చేసి రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సర్వీసెస్ ఆ అప్లికేషన్ని బయటికి ఓపెన్ చేసి యూజర్స్ కనపడేలాగా చేస్తుంది. ఇక నేమ్ స్పేసెస్ అంటే మనకు మల్టిపుల్ ఎన్విరాన్మెంట్ని కేటగిరైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి వాడతారు. పాడ్స్ అంటే ఏంటంటే సర్వీసెస్ మనం రన్ చేసిన డిప్లాయ్మెంట్స్ రన్ చేసిన బ్యాక్గ్రౌండ్లో ఒక పాడ్ లాగే రన్ అవుతుంది. పాడ్ అంటే మీరు ఏదో వెరైటీ పదం అనుకోవాల్సిన పని లేదు. కంటైనర్ని ఇక్కడ పాడ్ అని పిలుస్తున్నారు. కాకపోతే Kubernetes లో పాడ్ అంటే మల్టిపుల్ కంటైనర్స్ ని రన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఆ పదాన్ని పాడ్ తో పిలుస్తున్నారు. క్యూబ్సిటిల్ గెట్ నోడ్స్. నోడ్స్ అంటే ఎన్ని రకాల ఈసీటీ ఇన్స్టెన్స్లు మనకు Kubernetes కి బ్యాక్ ఎండ్ లో రన్ అవుతున్నాయో అది చూపించిద్ది అనమాట. ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ అంటే Kubernetes క్లస్టర్ కనెక్ట్ అవడానికి మనకు కావాల్సిన ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ని తీసుకొచ్చి మన లోకల్లో పెడుతుంది. ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ లిస్ట్ క్లస్టర్స్.
ఎన్నైతే కుబర్నెటిస్ క్లస్టర్స్ మనకు AWS లో మనం క్రియేట్ చేస్తామో వాటిని CLI ద్వారా మనకు లిస్ట్ చేసి చూపిస్తుంది. AWS S3 LS అనే కమాండ్ మనం జస్ట్ అథెంటికేషన్ చెక్ చేయడానికి వాడతాము. అంటే అసలు ఆ బేసిక్ కమాండ్ మీనింగ్ ఏంటి? S3 బకెట్లో ఏమైతే బకెట్స్ ఉన్నాయో చూడటానికి వాడతారు. మనం ఏంటంటే AWS కాన్ఫిగర్ చేసిన తర్వాత క్రెడెన్షియల్స్ కరెక్ట్గా కాన్ఫిగర్ అయ్యున్నాయో లేదో చూడటానికి AWS S3 LS అనే కమాండ్ వాడుతున్నాము. ఇక ఒకసారి మ్యూట్ లో పెడతాను. స్క్రీన్ షేర్ ఆపేసి పోస్ట్ అందరు మ్యూట్ లో ఉన్నారా? మ్యూట్. ఓకే. నా మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. షేర్ ద స్క్రీన్. నా స్క్రీన్ కనపడుతుంది కదా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే AWS లో కుబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేసి అందులో మనము ఇంజిన్ ని ఇన్స్టాల్ చేద్దాం. అదే రన్ చేద్దాం. మనం గత సెషన్స్ లో కూడా చేసింది అదే. ఇంజినెక్స్, టామ్ క్యాట్, జెన్కిన్స్ వీటన్నిటిని కోబర్నెట్స్ లో రన్ చేసాము. అయితే అదే పని ఈరోజు మనం మళ్ళీ చేయబోతున్నాము. కాకపోతే వేరే ప్రొసీజర్ ద్వారా. నేను మీకు అంతకుముందు చెప్పాను. కోబర్నెటిస్ లో ఒక అప్లికేషన్ ని రన్ చేయాలంటే ఉన్నది పలు రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ లిస్ట్ రాస్తాను. దాన్ని బట్టి మీకు ఈజీగా ఉంటుంది. Kubernetes లో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ we use different methods. One is స్ట్రైట్ గా kubectl కమాండ్స్ యూజ్ చేసి మనము అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. అలా కాకుండా నెక్స్ట్ మనం ఏం ట్రై చేసాము? kubectl కమాండ్స్ వాడాము ఫస్ట్ రోజు. నెక్స్ట్ రోజు ఏం చేసామబ్బా? ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం పాతది. దీంట్లో మనము ఫస్ట్ రోజు క్యూబ్సిటీలు క్రియేట్ అంటే అవి క్యూబ్సిటీల కమాండ్ ద్వారా మనము క్రియేట్ చేసాము. ఇంకేదైనా వేరే మెథడ్ వాడాము? లేదు. ఓకే. సరే. ఇక స్ట్రైట్ గా క్యూబ్సిటీలు CLI కమాండ్స్ వాడితే మనం అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనిఫెస్ట్ YAML ఫైల్స్ అని ఉంటాయి. అంటే ఈ కోపోనెంట్స్ ఏవైతే క్యూబ్సిటీలు CLI కమాండ్స్ మనం వాడతామో సో వాటిని ప్రతిసారి రాయకుండా మనం కస్టమైజర్గా అప్లికేషన్ని చేసుకోవడానికి ఈ మేనిఫెస్టో యామ్యూల్ ఫైల్స్ వాడతారు. ఈ రోజు నేను వాడే పదాలు ఏవి మీకు కొత్తగా ఉన్నా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో క్యూబ్సిటల్ CLI కమాండ్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఉంది. ఇంగ్రెస్కి ఏదైతే వాడామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఇది ఏం వాడాము ఆ రోజు? క్యూబ్సిటీల క్రియేట్ డిప్లాయ్మెంట్, క్యూబ్సిటీల ఎక్స్పోజ్, క్యూబ్సిటిఎల్ యానోటేట్. ఏం చేసాము యానోటేట్? ఏమైతే సబ్నెట్స్ ఉన్నాయో వాటిని యానోటేషన్ చేసాము. ఆ తర్వాత మనకు లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇంటర్నెట్ ఫేసింగ్ కావాలని చెప్పాము. మనం ఏంటంటే సేమ్ ఏదైతే మనము క్యూబ్సిటీల కమాండ్స్ ఉపయోగించి చేసామో అదే పనిని ఈరోజు మేనిఫెస్ట్ యామ్యూల్ ఫైల్స్ ద్వారా చేద్దాము. ఏంటి మేనిఫెస్ట్ యామ్యూల్ ఫైల్స్ అంటే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఒక యామ్యూల్ ఫార్మాట్ లో రాస్తాము. దాన్ని మేనిఫెస్ట్ యామ్యూల్ ఫైల్స్ అంటారు. ఓకే. మనకి Kubernetes లో మెయిన్ థింగ్స్ ఏమున్నాయి? డిప్లాయ్మెంట్స్, సర్వీసెస్. కాబట్టి ఇది డిప్లాయ్మెంట్ పార్ట్. ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనపడుతుంది కదా? ఇది ఇంజినెక్స్ డిప్లాయ్మెంట్ అన్నమాట. మనం ఏదైతే క్యూబ్సిటిఎల్ CLI కమాండ్ ఉపయోగించుకొని చేసామో దాన్నే ఇక్కడ వాడతాము. ఏం చేసాము ఇక్కడ? ఇది సింటాక్స్ అన్నమాట.
ఇందులో మీరు అర్థం చేసుకోవడానికి లేదా మర్చిపోవడానికి ఏం లేదు. ఇదే సింటాక్స్ని మనకు చాట్ జీపీటీ అడిగితే ఇస్తుంది. ఎలా అంటే ఇది చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇక్కడ రాశాను. ఏంటిది? గివ్ మీ వెరీ సింప్లిఫైడ్ మేనిఫెస్ట్ YAML ఫైల్స్ ఫర్ Nginx deployment in AWS కేస్. గివ్ మీ డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ YAML ఫైల్స్. ఆల్సో ఆల్సో గివ్ మీ annotations ఫర్ మనం క్యూబ్స్టేట్లో సిఎల్ఏ వాడినప్పుడు యానోటేషన్స్ ఏం వాడాము చూద్దాం ఇక్కడ. లోడ్ బ్యాలెన్సర్ స్కీమ్ ఇచ్చాము, సబ్నెట్ ఇచ్చాము, కాబట్టి అది ఇద్దాం. సబ్ నెట్స్ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, ఇది మనం ఇప్పుడు చాట్ జీపీటీలో వాడదాం. డీప్ సీక్ అని వాడచ్చు, చాట్ జీపీటీ అని వాడచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు డిప్లాయ్మెంట్ ఫైల్ ఇచ్చింది, దాని కింద సర్వీస్ ఫైల్ కూడా ఇచ్చింది. డిప్లాయ్మెంట్ ఫైల్ కాపీ చేసుకొని అక్కడ పెట్టుకుందాం. కాపీ. ఇక్కడ మనకు ఎటువంటి యామెల్లో అయినా సరే స్టార్టింగ్లో 3 హైఫన్లు ఉంటాయి. ఆ 3 హైఫన్లు ఉంటే అది సింటాక్స్ రిప్రజెంటేషను. లేకపోయినా పర్లేదు, ఉంటే బాగుంటుంది. ఇక సర్వీస్ని కాపీ చేసుకొని అక్కడ పెట్టుకుందాం. ఆల్రెడీ కాపీ చేసా కాబట్టి వాటిని నేను రీప్లే చేస్తున్నాను. సో ఈ చాట్ జీపీటీ ప్రాంప్ట్ కొడితే మీకు వస్తుంది అనమాట డిప్లాయ్మెంట్ సర్వీస్. ఇప్పుడు ఒకసారి డిప్లాయ్మెంట్లో ఈ ఫైల్ ఏముందో చూద్దాం. ఏపీఐ వర్షను, కైండ్, మెటాడేటా, స్పెక్ అని మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఏపీఐ వర్షన్ అంటే అందులో ఏ టైప్ ఆఫ్ వర్షనింగ్ అనేది వాడు కోఆపరేటివ్స్ వాడిచ్చే డిఫాల్ట్ సింటాక్స్. కైండ్ అంటే అది డిప్లాయ్మెంటా, సర్వీసా, లేదా ఇంకేదైనా అని చెప్పేది అనమాట. మెటాడేటా అంటే మనం ఏదైతే దానికి నేమింగ్స్ ఇచ్చుకుంటున్నామో దాన్ని రిప్రజెంట్ చేయడానికి వాడే పేర్లు. మనం ఏం ఇస్తున్నాము? ఇంజిన్ డిప్లాయ్మెంట్ అని ఇస్తున్నాము. రిప్లికా అంటే ఎన్ని రకాల పాడ్స్ రన్ చేయాలి డూప్లికేట్ అనేది చెప్పడానికి ఉపయోగించేది. ఇక్కడ మనకి ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 2 పాడ్స్ మనకు రన్ అవుతాయి. ఇక్కడ మనము ఒకటి పెడితే ఒక పాడ్ రన్ అవుతుంది, 2 పెడితే 2 రన్ అవుతాయి. సెలెక్టరు, మ్యాచ్ లేబుల్స్ అంటే ఇక్కడ యాప్కి ఏ పేరు ఇచ్చాడు? ఇంజినెక్స్ అని ఇచ్చాడు. ఆ తర్వాత టెంప్లేటు, మెటాడేటా, లేబుల్, ఇంజినెక్స్. ఈ సెలెక్టర్ టెంప్లేట్ ఎందుకంటే డిప్లాయ్మెంట్ అనే పాడ్ని ఈజీగా రికగ్నైజ్ చేయడానికి సర్వీస్లో ఈ పేర్లు ఇస్తారనమాట. ఇక స్పెక్. ఈ స్పెక్ అంటే మనకు 2 స్పెక్లు ఉన్నాయి. పైన స్పెక్, ఇక్కడ కింద స్పెక్. స్పెక్ అంటే స్పెసిఫికేషన్స్. పైన స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనం ఏ పేరుతో మన బాడీని రిప్రజెంట్ చేసుకోవాలని చూపిస్తుంది, లేదా ఏ పేరుతో దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. కింద స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఎన్ని కంటైనర్స్ రన్ చేయాలి. ప్రస్తుతానికి మనం ఇంజినెక్స్ అని ఒకటే కంటైనర్ రన్ చేస్తున్నాము. అలా కాకుండా మల్టిపుల్ కంటైనర్స్ అయినా సరే మనము రన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సింగిల్ కంటైనర్తో చూద్దాం. ఇక ఇంజినెక్స్ సర్వీసు. సో ఈ డిప్లాయ్మెంట్లో ఒకసారి చూస్తే మనం ఏం పోర్ట్ ఇచ్చాము? 80 ఇచ్చాము. ఆ 80 అనే పోర్ట్తోనే మనకు బయటికి ఓపెన్ అవ్వాలి అనుకుంటే దాని మ్యాపింగ్ మనము సర్వీస్లో ఇచ్చుకోవాలి. ఇందులో కూడా ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెసిఫికేషన్స్ అని ఉంటాయి. ఏపీఐ వర్షన్ V1, కైండ్ సర్వీస్ ఎందుకంటే సర్వీసెస్ కాబట్టి. మెటాడేటా అంటే మనం దానికి ఇచ్చుకునే పేరు. యానోటేషన్స్ మనకు కావాలని అడిగాం కదా, అవి ఇచ్చింది. ఏమి ఇచ్చింది? లోడ్ బ్యాలెన్సర్ యానోటేషన్ ఇంటర్నెట్ ఫేసింగ్ అని ఇచ్చిందంటే బయట యూజర్స్కి ఓపెన్ అవ్వాలి, ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ అని చెప్పటం.
కింద లోడ్ బ్యాలెన్స్ సబ్నెట్స్కి ఏమి ఇచ్చింది? డమ్మీ సబ్నెట్స్ వాల్యూస్ ఇచ్చింది. మనం వీటిని యాక్చువల్ వాల్యూస్తో రీప్లేస్ చేద్దాం. ఈ యాక్చువల్ వాల్యూస్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తే, కోఆపరేట్స్కి వెళ్తే, ఇక్కడ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సబ్నెట్స్ ఉన్నాయి కదా, వీటిని మనము వాడుకోవచ్చు. వాటిల్లో ఉన్నవి ఏవైనా మనము రెండో మూడో ఇక్కడ వాడుకోవచ్చు. ఇప్పుడు వాటిని వాడదాం. కంట్రోల్ C, ఈ సబ్నెట్ ఇక్కడ పేస్ట్. ఆ తర్వాత ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది తీసేశాను. మళ్ళీ సెకండ్ది కూడా కాపీ చేసి దాన్ని కూడా పేస్ట్ చేస్తాను. ఇక నెక్స్ట్ థర్డ్ కూడా తీసుకుందాం. ఈ విధంగా మల్టిపుల్ సబ్నెట్స్ ని కామా పెట్టి మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇక స్పెసిఫికేషన్స్. నేను కోబర్నెట్స్ లో టైప్ మల్టిపుల్ అని చెప్పాను. అవేంటంటే మూడు రకాలు. ఒకటి లోడ్ బ్యాలెన్సర్, నోడ్ పోర్టు, ఆ తర్వాత క్లస్టర్ ఐపి. మనం లోడ్ బ్యాలెన్సర్ వాడుతున్నాము. నోడ్ పోర్టు క్లస్టర్ ఐపికి బయటికి ఓపెన్ అవ్వదు అప్లికేషన్. బేసికల్గా క్లస్టర్ ఐపీకి ఓపెన్ అవ్వదు, నోడ్ పోర్ట్కి ఓపెన్ అవుతుంది, కానీ అది ఒక స్పెసిఫిక్ నోడ్ వరకే ఉంటుంది. కాబట్టి అంత సజెస్టబుల్ కాదు. సో ఎవరు వాడినా లోడ్ బ్యాలెన్సరే వాడాలి. ఇక సెలెక్టర్, యాప్, ఇంజనెక్స్ అంటే మనం డిప్లాయ్మెంట్లో ఏదైతే మ్యాచ్ సెలెక్టర్ పెడతామో అదే పేరుని ఇక్కడ ఉండాలి. అప్పుడే అది మ్యాచ్ చేసుకుంటుంది. ఆ డిప్లాయ్మెంట్కి సర్వీస్కి లింక్ చేసుకుంటుంది. ఇక పోర్ట్స్ 8080 అంటే నా ఇంజిన్ పోర్టు కంటైనర్ పోర్ట్ 80 కాబట్టి ఆ 80 టార్గెట్ పోర్ట్ అంటే అదే పోర్ట్తో నాకు బయటికి ఓపెన్ చేయమని చెప్తున్నాం. ఇవి డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ ఫైల్స్ లేదా సర్వీస్ మేనిఫెస్ట్ ఫైల్స్. ఇప్పుడు మనకు మేనిఫెస్ట్ ఫైల్స్ రెడీ అయ్యాయి. నెక్స్ట్ వాటిని కాంపోనెంట్స్ డిప్లాయ్ చేయడానికి ఈ రెండు కమాండ్స్ వాడాలి. వాడిన తర్వాత దాన్ని చెక్ చేయడానికి ఈ రెండు కమాండ్స్ వాడాలి. ఇప్పుడు అది చూద్దాం. మనం ఏం చేయాలి? దానికి కావాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ కమాండ్ ఏం పెట్టుకున్నాము? ఏడబ్ల్యూఎస్ ఈ కేస్ అప్డేట్ కమాండ్ వాడాలి. అయితే ఇక్కడ నుంచి వద్దాం. అథెంటికేషన్ ప్రాపర్గా ఉందా లేదా, మనకి ఏమేమి S3 ఫైల్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. నెక్స్ట్ మన క్లస్టర్స్ ఏమున్నాయో చూద్దాం. లిస్ట్ క్లస్టర్స్, ఇదేదో వండర్ఫుల్ మెటల్ స్కల్ప్చరల్ సంథింగ్ వచ్చింది పేరు. దాన్ని కాపీ చేసుకుందాం. ఆ కాపీ చేసుకున్న పేరుని మనం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. అప్పుడు ఈ కమాండ్ రెడీ అవుతుంది. దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఎంటర్ కొడదాం. ఇప్పుడు ఏం జరిగింది? ఆ కాన్ఫిగ్ ఫైల్ని మనకు సి డ్రైవ్లో యూజర్స్లో బానులో డాట్ క్యూబ్ అనే ఫోల్డర్లో పెట్టేసింది. ఇక నెక్స్ట్ మనం మిగతా క్యూసిటెల్ కమాండ్ రన్ చేసుకోవడానికి అర్హత దొరికింది. కాపీ చేసుకొని స్క్రీన్ క్లియర్ చేశాను. పేస్ట్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ మనకు చూపించింది ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఒకటా రెండా అని. చూస్తే మనకు ఒకటే ఉంది. ఫైన్. ఎన్ని పాడ్స్ ఉన్నాయో చూద్దాం. మనం ఇప్పటివరకు ఏమీ డిప్లాయ్ చేయలేదు కాబట్టి నో రీసోర్సెస్ ఫౌండ్ ఉంది. ఎన్ని నేమ్ స్పేస్లు ఉన్నాయో చూద్దాం. చూస్తే ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మిగతావన్నీ సిస్టమ్ స్పెసిఫిక్, డిఫాల్ట్ మాత్రమే మనం ప్రస్తుతానికి వాడుతున్నాము. క్యూబ్సిటిల్ గెట్ సర్వీసెస్. సర్వీసెస్ చూస్తే ఏమైనా ఉన్నాయా? క్లస్టర్ ఐపి ఉంది, అది సిస్టమ్ వాడుకునేది. డిప్లాయ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఏమైనా ఉన్నాయంటే లేవు. నో రీసోర్సెస్ ఫౌండ్, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏమీ చేయలేదు. ఇక మనం ఇప్పుడు మేనిఫెస్ట్ యామల్ ఫైల్స్ని డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం. మేనిఫెస్ట్ యామల్ ఫైల్స్ ఎలా చేయాలి? ఈ దీన్ని ఒక ఫైల్ రూపంలో సేవ్ చేయాలి. కాబట్టి కాపీ చేసుకొని కొత్త ఫైల్ ఓపెన్ చేసి
నేను దాన్ని సేవ్ చేస్తున్నా. ఏం పేరు? ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్మెంట్ డాట్ వైఏఎంఎల్. సో యామెల్ కాబట్టి దాని యొక్క ఎక్స్టెన్షన్ డాట్ యామెల్ అని ఇవ్వాలి. సో ఫైల్ క్రియేట్ చేశాను, క్లోజ్ చేశాను. ఇక నెక్స్ట్ ఇది సర్వీసు. ఈ మూడు హైఫన్లు ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకోవాలి. తీసుకోకపోయినా పర్లేదు, తీసుకుంటే బాగుంటుంది సింటాక్స్ ప్రకారంగా. ఇంజినెక్స్ హైఫన్ సర్వీస్ డాట్ వైఏఎంఎల్. సర్వీస్ యామెల్ కూడా నేను సేవ్ చేశాను. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి మనం చేయాల్సింది? ఈ కమాండ్స్ రన్ చేయటమే. సో డిప్లాయ్మెంట్ కమాండ్ తీసుకొని నేను దాన్ని రన్ చేద్దామని ట్రై చేస్తే మనది కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడుంది? సి డ్రైవ్లో యూజర్స్లో బాను అనే లొకేషన్లో ఉంది. కానీ మనం ఫైల్ ఎక్కడ సేవ్ చేసాము? వేరే చోట చేసాము. కాబట్టి ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి నేను ఎక్కడైతే ఫైల్స్ సేవ్ చేశానో ఇక్కడ చూస్తే లాస్ట్ రెండు ఫైల్స్ మనవే. అక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ టెర్మినల్ కొడతాను. అప్పుడు డైరెక్ట్గా టెర్మినల్ అక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి నేను అక్కడ నుంచి ఈ కమాండ్స్ రన్ చేసుకోవడం ఈజీ. కాబట్టి ఇప్పుడు ఆ కమాండ్ కాపీ చేసుకొని పేస్ట్, ఎంటర్. ఏం జరుగుతుంది? మనం లాస్ట్ టైము క్యూబ్సీటీఎల్ సిఎల్ఏ ఉపయోగించుకొని ఏదైతే పని చేసామో అదే పని ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే ఒక ఫైల్ ఫార్మాట్లో కంటెంట్ మాత్రం పెట్టుకున్నాము. ఇక్కడ దీనికి ఏదో నచ్చలేదు. ఇంజినెక్స్ సైకిల్ సర్వీస్ డాట్ లో ఏదో చిన్న తేడా వచ్చింది, అదేంటో చూద్దాం. ఇంజినెక్స్ సైఫన్ సర్వీస్ డాట్ యామెల్ ఫైల్ నేమ్ అయితే కరెక్ట్ గానే ఉంది. కంటెంట్ లో ఏమైనా తేడా ఉందేమో చూద్దాం. ఎస్, ఇక్కడ సబ్నెట్స్ దగ్గర నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఒకవేళ అదేమైనా ఇబ్బంది ఏమో చూద్దాం. అక్కడ ఒక ఎక్స్ట్రా స్పేస్ ఉంది, దాన్ని తీసేశాను. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. కమాండ్ టెర్మినల్లోకి వెళ్ళి సర్వీస్ను అప్లై చేయడానికి. సర్వీస్ను అప్లై చేస్తే ఇప్పుడు అది క్రియేట్ అయింది. మనము క్యూబ్సిటిల్ సిఎల్ఐ కమాండ్స్ ఉపయోగించుకొని మన ప్రీవియస్ సెషన్లో ఏ విధంగా అయితే ఇంజినెక్స్ డిప్లాయ్మెంట్ చేశామో, ఇంజినెక్స్ సర్వీస్ చేశామో, అదే విధంగా ఇప్పుడు మేనిఫెస్ట్ ఫైల్స్ ఉపయోగించుకొని డిప్లాయ్మెంట్ సర్వీసు చేశాము. ఇక మనం డిప్లాయ్ చేసిందని చూసుకుందాం. క్యూబ్సిటిల్ గెట్ డిప్లాయ్మెంట్స్ అనేది అనొచ్చు, లేదా క్యూబ్సిటిల్ గెట్ డిప్లాయ్ అనే షార్ట్ కట్ అయినా వాడచ్చు. ఏదైనా సేమ్ అవుట్పుట్. ఈ ఎంటర్. డిప్లాయ్మెంట్స్ రన్ అవుతున్నాయో చూస్తే ఇంజినెక్స్ డిప్లాయ్మెంట్ రెడీ స్టేట్ లోనే ఉంది. 2/2 ఉంది. అంటే రెండు రిప్లికాస్ కావాలని అడిగాం కాబట్టి రెండు వచ్చాయి. అవి రెండు అప్ టు డేట్ ఉన్నాయి, రెండు అవైలబుల్ ఉన్నాయి. వాటి ఏజ్ 101 సెకండ్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. నైస్. సో ఇప్పుడు ఆ డిప్లాయ్మెంట్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. చూస్తే రెండు పార్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే మనం రెండు కావాలని అడిగాం కాబట్టి. రెండు రన్నింగ్ స్టేటస్ లో ఉన్నాయి. సో వాటి యొక్క లాగ్స్ చూడాలంటే మనం వాడాల్సిన కమాండ్ క్యూబ్సిటిఎల్ లాగ్స్, ఏదైతే పాడ్ ఉంటుందో దాని పేరు, ఎంటర్. దానికి ఏదైతే దానికి సంబంధించిన లాగ్ ఉంటుందో అది మనకు కనపడుతుంది. ఆ కమాండ్ కూడా ఇక్కడ పెడతాం. లాగే కాకుండా దాన్ని డిస్క్రైబ్ అనే కమాండ్ ఒకటి ఉంది. క్యూబ్సిటిఎల్ గెట్ పిఓ అసలు పాడ్ సెంటర్ లిస్ట్ ఫస్ట్ చూసిన తర్వాత క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పిఓ అంటే పాడ్, లేదా పాడ్ అనే పేరు పూర్తిగా ఇచ్చుకున్నా సరిపోతుంది. నేను దాన్ని డిస్క్రైబ్ చేస్తాను. డిస్క్రైబ్ అంటే దాని యొక్క స్పెసిఫికేషన్స్ వస్తాయి. అంటే ఎటువంటి ఇమేజ్ వాడుతుంది, దాని యొక్క నోడు దేనికి అలొకేట్ అయిందో వస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తారు. ఇక్కడ చూస్తే దాని నేమ్ ఏంటో చూపించింది. నేమ్ నేమ్ స్పేస్లో డిఫాల్ట్లో వెళ్ళింది. ప్రయారిటీ 0 అంట. సర్వీస్ అకౌంట్ డిఫాల్ట్ వాడింది. దానికి ఐపీ అడ్రస్ ఇదంట. దాని స్టేటస్ రన్నింగ్ అంట. దాని యొక్క యానిటేషన్స్ మనం ఏమి ఒక పాడ్కి ఇవ్వలేదు కాబట్టి నన్ను వచ్చింది.
అలా మల్టిపుల్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి మనకు. ఇంకా ఏమున్నాయి, కంటైనర్ కి ఉన్న ఐడి చూపిస్తుంది ఇక్కడ. దాని ఇమేజ్ ఏంటి, ఇంజిన్ ఎక్స్ లేటెస్ట్ అని చూపించింది. ఏ పోర్టు 80, పోస్ట్ పోర్టు 0. ఆ తర్వాత ఇంకా ఏమి ఉన్నాయి, ఇవన్నీ ఇంకా డిఫాల్ట్ కండిషన్స్ ఏమి ఎక్స్ట్రా లేవు, అన్ని డిఫాల్ట్గా ఉన్నాయి. నోడ్ సెలెక్టర్స్ ఏమి ఇవ్వలేదు. మరి ఇంకా ఏమున్నాయి, కిందకి స్క్రోల్ చేస్తే దానికి ఈవెంట్స్ ఏమున్నాయి ఇక్కడ చూపించింది. సో బేసికల్గా మనము ఒక డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఏవైతే పాడ్స్ రన్ అవుతుందో చూసుకోవడానికి క్యూబ్ సెటిల్ గెట్ పాడ్స్ కొడితే వస్తుంది, లేదా పిఓ అని కొట్టిన షార్ట్ కట్ రూపంలో వస్తుంది. దాని తర్వాత లాగ్స్ చూడాలంటే ఈ కమాండ్ వాడాలి. ఆ తర్వాత మనం దాన్ని డిస్క్రైబ్ అంటే ఏ స్పెసిఫికేషన్స్ తో మన పాడ్ని క్రియేట్ చేసామో చూడాలంటే ఈ కమాండ్ వాడాలి. అంతవరకు క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు మన సర్వీసెస్ ఏమున్నాయో చూద్దాం వెళ్ళి. క్యూబ్సిటిఎల్ గెట్ ఎస్విసి మనకు చూసినట్లయితే రెండు సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి క్లస్టర్ ఏపీ, సెకండ్ లోడ్ బ్యాలెన్సర్. మనకు కావాల్సిన లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి నేను ఈ లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఉంది. దీని పరిస్థితి ఏంటంటే ఇది కోబనెట్స్ ఇంటర్నల్ గా వాడుకునేది కాబట్టి దాంతో మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది లోడ్ బ్యాలెన్సర్ యొక్క డిఎన్ఎస్ నేమ్. ఈ ఎక్స్టర్నల్ ఐపీ కాలంలో ఏదైతే ఉందో ఆ పేరే మనము తీసుకోవాలి. ఇక్కడ పోర్ట్ నెంబర్ ఏముంది, 80302000 అని ఉంది. మనం 80 పోర్ట్ వాడుకుందాం. 30200 అనేది ఆ కంటైనర్ యొక్క ఇంటర్నల్ పోర్ట్ అన్నమాట. దాంతో మనకు సంబంధం లేదు. అయితే లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ నేమ్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నా సరిపోతుంది, లేదా ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి లోడ్ బ్యాలెన్సర్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన పేరు చూసుకున్నట్లయితే అక్కడైనా ఉంటుంది. మనం అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, వేరే ట్యాబ్లో ఏడబ్ల్యూఎస్ ఓపెన్ చేసి ఈసీ2లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా కింద స్క్రోల్ చేసి లోడ్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మనకు లిస్ట్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతాయి. అవి మనకు చూపిస్తాయి. అందులో మనం క్రియేట్ చేసిన లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏ స్టేట్లో ఉంది చూడండి, యాక్టివ్లో ఉంది. అంటే మన అప్లికేషన్ని మనము బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవచ్చు. దాని యొక్క డిఎన్ఎస్ నేమ్ అనేది మన సెకండ్ కాలంలో ఉంది. ఇట్లా కాపీ చేసుకొని తీసుకోవచ్చు, లేదా కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ ఉంది చూడండి, దీన్నైనా మనం తీసుకోవచ్చు. సో తీసుకొని బ్రౌజర్లో మనం యాక్సెస్ చేసినట్లయితే మనం ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇంజిన్ ఎక్స్ అనే వెబ్సైట్ మనకు బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలి. కానీ అదేం చేస్తుంది, ఓపెన్ చేయకుండా వెయిట్ చేస్తుంది. మనం స్టార్టింగ్లో హెచ్టిటిపిఎస్ కనుక తీసుకున్నామో చూసినట్లయితే హెచ్టిటిపి అని పెట్టి ట్రై చేసి చూద్దాం. అలా కూడా చూడబోతే రావట్లేదు. సో లాస్ట్ టైం లాగే ఇప్పుడు కూడా ఏదో ప్రాబ్లం వస్తున్నట్టు ఉంది. సరే, కాసేపు దానికి ఆ టైం వదిలేద్దాం. కోబనెట్స్కి వెళ్దాం. కోబనెట్స్ ఇది నెట్వర్కింగ్ పేజ్. ఎప్పుడైతే మనకు బ్రౌజర్లో అది ఓపెన్ అవ్వదో అప్పుడు మన నెట్వర్కింగ్ పేజ్కి వచ్చి మన సెక్యూరిటీ గ్రూప్స్ కానీ చూసుకోవాలి. ఇక్కడ ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్బౌండ్ రూల్స్ యూజర్కి యాక్సెస్ ఉన్నాయో లేదో చూద్దాం. సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేశాను. అందులో ఏముంది, ఆల్ ట్రాఫిక్ ఉంది, ఆల్ ప్రోటోకాల్, ఆల్ పోర్ట్స్ ఉన్నాయి. దాన్ని ఒకసారి ఎడిట్ చేసి చూస్తాను నేను. ఆల్ ట్రాఫిక్ ఆల్ ఆల్ అని ఉంది. ఇక్కడ ఏదో సెక్యూరిటీ గ్రూప్ అనేది మెన్షన్ చేయబడింది 8E2 అని. అది ఆ విధంగా ఉండటం వల్ల బయటికి రావట్లేదు అనేది నాకు డౌట్ వస్తుంది. కాబట్టి కొత్త రూల్ యాడ్ చేస్తాను. అందులో కూడా నేను ఆల్ ట్రాఫిక్ పెట్టుకొని ప్రోటోకాల్ ఆలు, పోర్ట్ రేంజ్ ఆలు, ఇక్కడ కస్టమ్ సెలెక్ట్ చేసుకోకుండా ఎనీవేర్ IPv4 సెలెక్ట్ చేస్తాను. సేవ్.
అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో నేను ఇప్పుడు పెట్టాను. ఇక బ్రౌజర్లోకి వెళ్ళి మన లోడ్ బ్యాలెన్స్ రీలోడ్ చేద్దాం. ఇప్పుడు కనుక అది బ్రౌజర్లో వెల్కమ్ టు ఇంజినెక్స్ అని పడితే దాని ఉద్దేశం సమస్య ఇంజినెక్స్ దగ్గర సెక్యూరిటీ గ్రూప్ దగ్గరే ఉందని. అలా పడలేదంటే మనం మనం చూడాల్సింది మనం ఇచ్చిన సబ్నెట్ రేంజెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. చూసినట్లయితే ఇది ఇక్కడ కూడా రావట్లేదు. నేను ఇన్కాగ్నిట్ జెన్స్లో ఓపెన్ చేస్తాను. ఒక అక్కడ ఏమైనా వస్తుందేమో అని. ఇన్కాగ్నిట్ లో కూడా వచ్చినట్టుంది. కంటిన్యూ టు సైట్, సైట్ ఈజ్ నాట్ సెక్యూర్ అని పడింది మరి. కంటిన్యూ టు సైట్ కొట్టాను, ఇంకా అది లోడింగ్ లోనే ఉంది. ఓకే. సో ఇది ఇంకా ఎందుకో రావట్లేదు. నెక్స్ట్ మనం చూడాల్సింది సబ్నెట్స్. సబ్నెట్స్ లో మల్టిపుల్ ఇచ్చాము. ఏమి ఇచ్చాము ఒకసారి చూద్దాం. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే 926.1E4 BC1, 96.1E4 BC1 ఫస్ట్ త్రీ ఇచ్చాము. కరెక్టే ఇచ్చాము. మరి ఇంకా ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఇంటర్నెట్ ఫేసింగ్ కూడా మనం పెట్టాము యానిటేషన్. ఇంకేదైనా యానిటేషన్ మిస్ అయిందా? యాక్చువల్గా ఈ యానిటేషన్సే మనము లాస్ట్ టైం వాడాము. సరే, ఇంకేదైనా మిస్ అయిందేమో చూద్దాం. చాట్ జీపీటీని అడుగుదాము. ఇంటర్నెట్ ఫేసింగ్ అని చెప్పింది బాగానే ఉంది. ఈ యానిటేషన్ యాడ్ చేసుద్దాము. లేదా యానిటేషన్ ఒకటి ఎక్స్టర్నల్ అనేది ఉంది. దాన్ని యాడ్ చేసి చూద్దాం. అయితే దానికంటే ముందు సబ్నెట్కి మనం యానిటేషన్ పోయినసారి ఏమి ఇచ్చాము? ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్స్ సబ్నెట్స్ కరెక్టే ఇచ్చాము. 1 2 3 త్రీ మెన్షన్ చేసాము, అంతా కరెక్టే ఉంది. సో ఈ ఎక్స్టర్నల్ అనేది యాడ్ చేసి చూద్దాం. సేమ్ అది కాపీ చేసుకుని కంటెంట్ ఇంజినెక్స్ సర్వీస్లోకి వెళ్ళి రీప్లేస్. ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా స్పేస్ ఉంది కాబట్టి నేను దాన్ని డిలీట్ చేస్తాను. సో ఏవైనా అప్డేట్స్ చేస్తే మనం సేమ్ కమాండ్ మళ్ళీ రన్ చేసుకుంటే సరిపోతుంది. క్యూబ్ సీట్లో అప్లై -F ఇంజినెక్స్ సర్వీస్ డాట్ YAML. ఓకే. నా డౌట్ ఏంటంటే ఇంజినెక్స్కి డిప్లాయ్మెంట్కి నేమ్ మ్యాథ్స్ అనేది ఏమో డౌట్ వస్తుంది. మనం ఒకసారి ఇక్కడ చూస్తే మెటాడేటాలో మనము ఇంజినెక్స్ డిప్లాయ్మెంట్ అని ఇచ్చాము. సెలెక్టర్లో ఇంజినెక్స్ అని ఇచ్చాము. సరే ఇది చూద్దాం. ఎలాగో సర్వీస్ డిప్లాయ్ చేసాం కదా, బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు రాకపోతే లేబుల్స్ ఏదైనా ఇష్యూ ఉండి ఉండొచ్చు. ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ అనమాట. మల్టిపుల్ ఏరియాస్లో చెక్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ బ్రౌజర్లో రాకపోతే. సో ఇప్పుడు పెట్టిన యానిటేషన్ వల్ల ఉపయోగం లేదు. నేను దాన్ని తీసేస్తాను. ఎందుకంటే చాట్ జీపీటీ ప్రాంప్ట్ కొడితే డైరెక్ట్గా ఇది రాదు. చాట్ జీపీటీ ప్రకారం ఇంతవరకు ఉంటే సరిపోతుందని, కాబట్టి నేను దాన్ని తీసేశాను. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా స్పేస్ ఉంది కదా, దాన్ని కూడా తీసేశాను. చాట్ జీపీటీ ఒరిజినల్గా ఏదైతే ఇచ్చిందో అదే ఉంచాను. ఇప్పుడు నా గెస్ ప్రకారం మనం వేరే ఒక దాన్ని ట్రై చేయాలి. ఏంటిదంటే అది ఏదో చేద్దాం అనుకున్నా. సర్వీస్ నేమ్స్. నేమ్స్ ఇట్లా గజిబిజి నేమ్స్ కాకుండా అన్నిటికీ మనము ఇంజినెక్స్ అనే పేరే ఇద్దాం.
ఇలా. అయితే దానికంటే ముందు ఎగ్జిస్టింగ్ వాటిని డిలీట్ చేసి రీడిప్లాయ్ చేద్దాం. అలా చేయాలంటే ఈ కమాండ్స్ని మనము మళ్ళీ వాడుకోవచ్చు. కాకపోతే అప్లై ప్లేస్లో డిలీట్ వాడాలి. ఓకే. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే ఎగ్జిస్టింగ్ వాటిని తీసేసి నేను మళ్ళీ కొత్తగా డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇంజినెక్స్ విషయానికి వచ్చేసరికి నాకు మళ్ళీ రీడిప్లాయ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే అది లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి క్రియేట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి నేను ఇంజినెక్స్ సర్వీస్ని డిలీట్ చేయను. ఆ కమాండ్ అనేది కామెంట్ చేస్తాను, రన్ చేయను. ఓన్లీ డిప్లాయ్మెంట్ని డిలీట్ చేశాను. డిప్లాయ్మెంట్లో ఉన్న పేర్లు నేను అడ్జస్ట్ చేస్తాను. మెటాడేటా నేమ్లో ఉంది ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్మెంట్. ఈ తోక ఏదైతే ఉందో అది తీసేశాను. ఇప్పుడు అన్ని చోట్ల ఇంజినెక్సే ఉంది. దీన్ని నేను డిప్లాయ్ చేస్తాను. ఇంజినెక్స్ అనే డిప్లాయ్మెంట్లో ఉపయోగించుకోండి. ఒకవేళ నేమ్ అనేదిగా ఆ మిస్ మ్యాచ్ కూడా అవ్వకుండా ఉంటుంది. క్యూబ్సిటిల్ అప్లై హైఫన్ ఇంజినెక్స్ హైఫన్ డిప్లాయ్మెంట్ ఎంటర్. క్యూబ్సిటిల్ గెట్ పాడ్స్. ఈ లిస్ట్ ఆఫ్ పాడ్స్ చూస్తే అవి పెండింగ్ స్టేట్లోకి వచ్చాయి. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. వాటికి కొంచెం టైం ఇద్దాం. ఈలోపు యూపీసీటీఎల్ గెట్ సర్వీసెస్ చూద్దాం. సర్వీసెస్లో మనం ఎటువంటి మోడిఫికేషన్ చేయలేదు కాబట్టి అవి అలాగే ఉంది. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను. యూపీసీటీఎల్ గెట్ పిఓ ఇంకా పెండింగ్ స్టేట్లో ఉంది. ఇట్లా పెండింగ్ స్టేట్లో ఉన్నప్పుడు కారణం మనం చూడొచ్చు. క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ ఓ పిఓ అంటే కోడ్ అని. పెండింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు డిస్క్రైబ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈవెంట్స్ ఏ ఉన్నాయని. సో ఈ ఈవెంట్స్ ప్రకారం స్టార్టెడ్ కంటైనర్ ఇంజినెక్స్ అని వచ్చింది. మొదట్లో దానికి ఫెయిల్డ్ స్కెడ్యూలింగ్ అని వచ్చింది. ఆ తర్వాత లేటెస్ట్ చూస్తే మనకు పాడ్ అనేది రన్ అవుతుంది. కాబట్టి స్క్రీన్ క్లియర్ చేశాను. క్యూబిసిటిఎల్ గెట్ పాడ్స్ అని కొట్టాను. ఇప్పుడు రన్నింగ్ స్టేట్ లోకి పాడ్స్ వచ్చాయి. ఇక బ్రౌజర్లోకి వెళ్ళి రీలోడ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏదైనా ఓపెన్, ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వట్లేదు. వావ్, వచ్చింది. సో ఏంటంటే మిస్టేక్, ఈ మిస్టేక్ నుంచే మనం చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే చూసారా, చాట్ జీపీటీ తప్పించింది. దాన్ని మనం ఏం చేయలేం. మనకి కొంత కాన్సెప్ట్ తెలుసుంటే చాట్ జీపీటీ మిస్టేక్ ఇచ్చినా కానీ మనము వాటిని సరి చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చింది, మెటాడేటా నేమ్. నేమ్ దగ్గర ఎక్స్ట్రా పేరు ఇచ్చింది. ఇక్కడ హైఫన్ డిప్లాయ్మెంట్ అనే పదం ఇచ్చింది. అంటే ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఆ పేరునే మనము మిగతా చోట్ల కూడా వాడాలి. ఎందుకంటే ఇంజినెక్స్ ఏదైతే డిప్లాయ్మెంట్ ఉందో ఆ డిప్లాయ్మెంట్ ఆ సర్వీస్ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఈ పేర్లు అనేది మ్యాచ్ అవ్వకపోవటం వల్ల మనకు బ్రౌజర్లో ఇంజినెక్స్ అనేది ఓపెన్ అవ్వలేదు. మనము అది ఫస్ట్ చూసుకుంటే బాగుండేది. అలా కాకుండా ఏం చేసాము, ఈ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఆల్ జీరోస్ పెట్టాము ట్రబుల్ షూటింగ్ కోసం. ఇప్పుడు ఏం చేద్దామంటే అది అవసరం లేదు కాబట్టి దాన్ని తీసేద్దాం. ఏముంది లాస్ట్దే కదా, డిలీట్, సేవ్. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్కాగ్రేటివ్ విండోలో నేను ఇంజినెక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ సెక్యూరిటీ గ్రూప్ లో మోడిఫికేషన్స్ మనము చేయాల్సిన పని లేదు. చూసారా, బ్రౌజర్లో వెల్కమ్ టు ఇంజినెక్స్ అనేది ఓపెన్ అయింది. ఎం. సో ఇప్పుడు సమరైజ్ చేస్తాను మనం ఈరోజు ఏం చేశాము. ఈరోజు మనము ఎప్పుడు చేసే పని మళ్ళీ చేశాము. కాకపోతే మేనిఫెస్ట్ యామెల్ ఫైల్స్ ఉపయోగించుకొని చేశాము. ఓకే. ఇక ఆ మేనిఫెస్ట్ ఫైల్స్ ఏంటి, డిప్లాయ్మెంట్, సర్వీసెస్. డిప్లాయ్మెంట్ సింటాక్స్ ఇది, సర్వీసెస్ కి సింటాక్స్ ఇది. ఓకే. మెయిన్ కండిషన్ ఏంటి, మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ అనేది అన్ని చోట్ల అలాగే ఉండాలి. ఓకే. అది మెయిన్ కండిషన్. అదర్వైజ్ మనం ఇష్యూస్ క్రియేట్ చేస్తాము. ఇక ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కోఆపరేట్ క్లాస్ ని డిలీట్ చేయండి. లేదంటే అది కాస్ట్లీ కాబట్టి ఇబ్బంది పడతారు. ఎలా డిలీట్ చేయాలి,
రైట్ సైడ్ టాప్ కన్నా డిలీట్ క్లస్టర్ కొట్టి ఆ క్లస్టర్ పేరు అక్కడ కాపీ పేస్ట్ చేయాలి. కాపీ పేస్ట్ డిలీట్. ఇక ఆ విధంగా డిలీట్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి, మిగతాది రేపు చూద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్.